మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది త్యాగధనులు చేసిన పోరాటం ఫలితంగానే తెలంగాణకు విముక్తి లభించిందని, ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఎంపీ వెల్లడించారు. అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డీకే అరుణ ప్రారంభించారు. అమెరికాలో పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన నిజాముద్దీన్ మృతదేహాన్ని పాలమూరుకు తీసుకురావడానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు చెప్పారు. జిల్లా కేంద్రంలో నిజాముద్దీన్ తల్లిదండ్రులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజాముద్దీన్ మరణం బాధాకరమన్నారు. ఈ విషయమై భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడామని, విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ కూడా లేఖ రాశామని చెప్పారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, వారసత్వ సంపదకు, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రతీక అని మహబూబ్ నగర్ శాసనసభ్యులు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి అన్నారు. తీరొక్క పూలతో 9 రోజుల పాటు పూజలందుకునే బతుకమ్మ దీవెనలతో రాష్ట్రంలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పిల్లల మరిలో నిర్వహించిన అటుకుల బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయితో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యారంగాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని, గత ప్రభుత్వం చేసిన తప్పులనే కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేస్తోందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న 8,300 కోట్ల రూపాయల ఉపకార వేతనాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ కోరుతూ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ విద్యారంగం సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టూర్ ప్యాకేజీలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ చెప్పారు. టూర్ ప్యాకేజీలో భాగంగా ప్రతి పౌర్ణమికి అరుణాచలానికి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు డిపోల నుంచి బస్సులు నడుపుతున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో యాత్రాదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. దేశంలోని ఏ ఆర్టీసీ సంస్థ కూడా ఇలాంటి వినూత్న కార్యక్రమం చేపట్టలేదన్నారు. అనాథలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు తీసుకువెళ్లడమే ఈ యాత్రాదానం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. దాతలు అందజేసే విరాళాల ఆధారంగా ఉచితంగా వారిని ఈ ప్రాంతాలకు తీసుకువెడతామని తెలియజేశారు. పాలమూరు పట్టణ ప్రజలను 2.5 నెలలుగా భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని తిరుమల దేవుని గుట్ట, వీరన్నగుట్ట డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న చిరుతను బంధించేందుకు అటవీ శాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు చివరకు ఫలించాయి. వీరన్నపేట సమీపంలో తిరుమల దేవుని గుట్ట వద్ద ఏర్పాటు చేసిన బోన్లో చిరుత చిక్కుకుంది. చిరుత బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన క్రమంలో తల ముందు భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. చిరుతను జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించి దానికి ప్రత్యేకంగా చికిత్స అందించారు. అనంతరం హైదరాబాద్ లోని జూ పార్క్ కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అడవులు పెరిగిన నేపథ్యంలో చిరుతల సంఖ్య పెరిగిందని, ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎక్కడైనా చిరుతలు కనిపిస్తే జిల్లా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైందని, తల్లిదండ్రుల తర్వాత స్థానం ఉపాధ్యాయులదేనని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. యూరియా కోసం రైతులు లైన్లో చెప్పులు పెట్టుకునే పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్లే వచ్చాయన్నారు. వ్యవసాయ శాఖ మంత్రికి రైతులు యూరియా కోసం పడుతున్న కష్టాలు కనబడడం లేదన్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు.